అసలు ఏం పోయే కాలం వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. తినేది భారతదేశంలో, ఉండేది భారతదేశంలో, సంపాదించుకునేది భారతదేశంలో, దాచుకునేది భారతదేశంలో, కానీ ఖర్చు పెట్టేది మాత్రం వేరే వాళ్ళ కోసం, ఖర్చు పెట్టేది మన ఆలోచనలన్నీ కూడా వేరే వాళ్ళ కోసం. అసలు ఏం పోయే కాలం వచ్చిందో ఇట్లా చేసే వాళ్ళకి అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. విజయవాడలో ఉగ్ర లింకుల కేసులో పోలీసుల దర్యాప్తు చాలా వేగవంతం చేసేసారనమాట. అయితే దీనికి సంబంధించి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక్కడి నుంచే ఉగ్రవాదాన్ని ఉసుగొల్పుతున్నారు, మన మీద మనకే ఉసుగొల్పే ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది. అట్లా హైదరాబాద్ చెంచులగూడకి చెందిన సయీదా బేగం, అసలు ఈవిడ పేరు వలకడానికి కూడా నాకు మనసు అయితే లేదు. సయీదా బేగం అనే మహిళను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకొని విజయవాడకు తరలించారు. అయితే ఆమెను పోలీసులు ప్రశ్నిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడైతే సయీదా బేగంకి సోమవారం విజయవాడలో అరెస్ట్ అయిన 3 యువకులతో లింకులు ఉన్నట్లు తెలుస్తుంది. ఏం లింకులు అంటారు? ఏపీలో సంచలనంగా మారిన ఉగ్ర లింకుల కేసు మరో మలుపు తిరుగుతోంది. ఇక ఈ కేసులో తాజాగా ఇంకొక మహిళను ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, ఆ పోలీసులందరూ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈవిడ చేసిన ఘనకార్యం ఏందంటారు? హైదరాబాద్ చెంచులగూడ ప్రాంతంలో ఈవిడని అదుపులోకి తీసుకున్నారు, విజయవాడకు తీసుకొచ్చారు. అయితే రహస్యంగా ప్రశ్నిస్తున్నారు. మరి రహస్యంగా ప్రశ్నించేంత ఏం చేసింది అనేది కూడా ఉంటుంది. అయితే సయీదా బేగం కూడా యువత ఉగ్రవాదం వైపు వెళ్ళేలాగా ప్రేరేపిస్తుందట. ఈవిడకి ఒక 40 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయట. ఎవరైతే ఈ ఉగ్రవాదానికి అంటే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి ఉగ్రవాదానికి సంబంధించి మన ఈ భారతదేశం మీద దాడి చేయడం కోసమే భారతదేశంలో ఈ ఉగ్రవాదం వైపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఉసుగొల్పే ప్రయత్నాలు చేస్తుంది ఈవిడ. విజయవాడలో అరెస్ట్ అయిన 3 యువకుల్ని సయీదా బేగం ఉగ్రవాదం వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆవిడ అనుకుంటున్నారు? మన హైదరాబాద్కి సంబంధించిన ఆవిడ. ఆమెను అరెస్ట్ను చూపించి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది అంటున్నారు. అయితే విజయవాడలో ఉగ్ర లింకుల వ్యవహారం చాలా కలకరం రేపుతుంది. నగరానికి చెందిన 3 యువకులకు ఉగ్ర లింకులు ఉన్నట్లుగా తెలియడంతో సోమవారం రోజు అరెస్ట్ చేశారు ఆ 3ను కూడా. అయితే వీళ్ళు ఉగ్రవాదం వైపు మళ్లించేలా ప్రేరేపిస్తుంది ఎవరు అనుకుంటున్నారు? ఈ సయీదా అనే ఆవిడ. ఈ 3 యువకులు మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మిర్జా సోహెల్ బేగ్, మహమ్మద్ దానిష్. ఈ 3 కూడా పాకిస్తాన్కు వెళ్ళి అక్కడ ఉగ్రవాద శిక్షణ తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వెళ్తున్నారు పాకిస్తాన్కి? భారతదేశం నుంచి. ఇక్కడే తిన్నారు, ఇక్కడే వన్నారు, ఇక్కడే సంపాదించుకుంటున్నారు, మొత్తం ఇక్కడనే. కానీ తినేదేమో అయ్యసొమ్మో, పాడేదేమో పక్కింటి పాట అని. సో వీళ్ళందరూ పాకిస్తాన్కి వెళ్ళే ప్లాన్లో ఉన్నారనమాట. అయితే వీళ్ళు అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరిట ఓ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకున్నారు. ఆల్ ఖైదా, ఐసిఎస్తో సంబంధాలు కనెక్ట్ అవుతున్నట్లుగా గుర్తించారు. అయితే మహమ్మద్ రహమతుల్లా విజయవాడలోనే ఓలా, ర్యాపిడో ఈ బైక్ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే అతడు ఉగ్రవాద సంస్థల విద్వేషపూరిత ప్రసంగాలు, వీడియోలు చూస్తూ ఉంటాడు. ఇంకెక్కడి నుంచి వస్తాయి ఈ వీడియోలు అంటే ఉందిగా ఈవిడ, హైదరాబాద్ ఆవిడ. ఈవిడ ఆ వీడియోలన్నీ కూడా ఆ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటుందట. అప్పటికప్పుడు భారతదేశం మీద ఉన్న కోపమో లేకపోతే ఉగ్రవాదాన్ని మెల్కొల్పడానికి చేసే ఆ వీడియోలు, ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పంపిస్తూ ఉంటారట. అలా మెల్లిగా ఉగ్ర భావజాలం వైపు వెళ్ళాడు. సోషల్ మీడియాలోనూ ఉగ్ర కార్యకలాపాల వీడియోలను పోస్ట్ చేస్తూ ఉండేవాడట. రహమతుల్లాకు విజయవాడకు చెందిన మహమ్మద్ దానిష్, మిర్జా సోహెల్ బేగ్లు తోడయ్యారు. ఇక వీళ్ళ 3 కూడా తోడైపోయి ఈ 3 కలిసి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న వాళ్ళతో చేతులు కలిపారు. ఈ సోషల్ మీడియాలోనే ఐసిఎస్, ఆల్ ఖైదా పేర్లతో గ్రూపులు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా ద్వారా యువతను ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షించే ప్రయత్నాలు చేశారనమాట వీళ్ళ 3 కూడా. సో వీళ్ళ 3కు తోడైంది ఎవరు? ఈ హైదరాబాద్ సయీదా. అయితే ఈ 3ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాతే ఈ హైదరాబాద్ మహిళకు కూడా లింక్ ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ విధంగా ఉగ్రవాదం వైపు మళ్లించాలి, ఉగ్రవాదం వాళ్ళలో ఉసిగొలపాలి భారతదేశాన్ని. మరి ఈడెందుకు తినడము? పోయి పాకిస్తాన్లో చావండి, అక్కడనే ఉండి అక్కడనే ఉగ్రవాదం చేసుకోండి. మేము ఏదో ప్రయత్నాలు చేసుకొని మీ మీద అటాక్ చేసుకొని మిమ్మల్ని చంపేస్తాం. ఈడుండి ఉగ్రవాదం చేసుడు ఏం పని అసలు? ఈయన్నే తింటున్నావు, ఈయన్నే సంపాదించుకుంటున్నావు, ఈయన్నే బంటున్నావు, ఈయన్నే ఉంటున్నావు, అన్నీ ఈయన్నే చేసుకొని ఇక్కడ నుంచి నువ్వు ఉగ్రవాదాన్ని మెల్కొల్పి అక్కడెక్కడో పాకిస్తాన్ నుండి మెయిల్ చేయడం ఎందుకు? పోయి ఆడనే చావండి. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.